నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం ఆశ్రమంలో పిట్ల కృష్ణ మహారాజ్ ఆధ్వర్యంలో వేద పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన తప్పులు దారుణంగా ఉన్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. ఆయన అధికారం శాశ్వతం అనుకున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేంద్రం స్పందించి సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఇందులో కేసీఆర్ 100% ఇరుక్కుంటారని జోసెన్ చెప్పారు. ఉద్యోగం చేస్తూనే చదువుకునేందుకు వీలుగా గత ఏడాది ఏఐసీటీఈ ఈవినింగ్ బీటెక్ కోర్సులకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఓయూ ఇంజనీరింగ్ కాలేజీకి అవకాశం దక్కగా ఈ ఏడాది మరో 11 కాలేజీలకు అనుమతి లభించే అవకాశం ఉంది. పాలిటెక్నిక్ డిప్లొమా చేసి ఏడాది ఉద్యోగ అనుభవం ఉన్న విద్యార్థులు ఈవినింగ్ బీటెక్ సెకండ్ ఇయర్లో చేరొచ్చు. వీరికి శని ఆదివారాల్లో క్లాసులు నిర్వహిస్తారు. 3 ఏళ్లలోనే కోర్సు పూర్తి చేయొచ్చు. తెలంగాణ రాష్ట్ర గీతానికి కీరవాణి సంగీతం అందిస్తుండటంపై వివాదం రాజుకుంది. తమ అస్తిత్వంపై ఇంకా ఆంధ్ర గుర్తులు ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది తమ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని కీరవాణి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే 3 దశాబ్దాలుగా కీరవాణి తెలంగాణలోనే ఉంటూ ఎన్నో పాటలకు మ్యూజిక్ ఇచ్చారని, సంగీతానికి ప్రాంతీయ హద్దులు ఎందుకని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలను పక్కాగా పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని నిజామాబాద్ జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజుగాంధీ హనుమంత్ సూచించారు. జూన్ 4న చేపట్టనున్న పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపును పురస్కరించుకొని కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయకులు, మైక్రో అబ్జర్వర్లకు కలెక్టరేట్లు శిక్షణ తరగతులు నిర్వహించారు. సినిమా లవర్స్ డే సందర్భంగా ఈ నెల 31న దేశవ్యాప్తంగా 4,000కు పైగా మల్టీప్లెక్స్ స్క్రీన్లలో ₹99కే మూవీని వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లు ఎంఏఐ వెల్లడించింది. పీవీఆర్, ఐమాక్స్, సినీపోలిస్, సిటీ ఫ్రైట్, ఏషియన్, మిరాజ్, మూవీ టైమ్, M2K, డిలైట్ తదితర మల్టీప్లెక్స్లో సినిమాలను ఎంజాయ్ చేయవచ్చని తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ను మరో వారం పొడిగించాలని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం దిగువ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. కాగా ఎన్నికల ప్రచారం కోసం ఎస్సీ కేజ్రీవాల్ కు మే 10 నుంచి జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జూన్ 2న సరెండర్ కావాలని స్పష్టం చేసింది. నిజామాబాద్లోని ఖలీల్వాడిలో ఉన్న అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో ప్రశాంత్ అనే ఆపరేటర్ మహిళల న్యూడ్ వీడియో చిత్రీకరించింది వాస్తవమేనని సెంటర్ నిర్వాహకుడు డాక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. బాధితుల నుంచి తనకు సైతం ఫిర్యాదులు అందాయన్నారు. దీంతో ప్రశాంత్ను విధుల నుంచి తొలగించి పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.